పెళ్ళికి పిలిచినట్టుతో చెప్పించు. నువ్వు చలమశెట్టి రమేష్ గురించి చెప్తున్నావు. చలమశెట్టి రమేష్ గారు జనసేన నాయకుడు, ఆయనతో చెప్పించు. నీ తప్పో నా తప్పో అంబటి అడుగు రమేష్ గారిని. ఎవరు తప్పో, ఎవరు తాగొచ్చారో, ఎవరు అక్కడ ప్రలాపాలు చేశారో, ఎవరు గొడవకి కావాలని పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారో. నిజమే, కారటం పెడితే దుర్భాషలాడా తప్పని పరిస్థితుల్లో ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే, నువ్వు కారటం పెట్టించి నువ్వు గొడవ పిలుస్తుంటే అబ్బాయా నువ్వు కాబట్టి మగవాడు రా, నువ్వు పెళ్లి కాడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అని పక్కన నుంచోనా? చెప్పురా బాబు. ఏదో నోరు ఉంది కదా అని, చెప్పగలవు కదా అని మీడియా ముందుకు వచ్చి నువ్వు గంట అరగంట అని మాట్లాడేటువంటి వ్యక్తివి నువ్వు కూడా నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా అంటున్నావు. నీ గురించి అందరికీ తెలుసని. నా గురించి నిజంగా తెలుసు. నేను ప్రజల కోసం పాటుపడతానని, కష్టపడతానని, ఆవేశపడతానని, తొందరపాటు ఉందని అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు చెప్పేదేంటి? నా గురించి నాకు తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, మా పార్టీ వాళ్ళకు తెలుసు, మా కూటమి నాయకులకు తెలుసు. నువ్వు నాకేంటి సర్టిఫికేట్ ఇచ్చేది? నీ గురించి ఉన్న సర్టిఫికేట్ గురించి చెప్పవే. అసలు నువ్వు గంట అరగంట గురించి ఇప్పుడు చెప్పావా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, ఎందుకు ఆ విషయం మీద నువ్వు ఎవరు లేకపోయావు? కారణం ఏంటి? నీ మాటలు కావా అవి? నువ్వు మాట్లాడి కావా? ఏ సుఖాన్ని నువ్వు దొరకలేదా నీకు మాట్లాడటానికి? మా గురించే మాట్లాడుతున్నావు. డీజీపీ గారు మీరు ఇవ్వకపోతే అంటి చేల్తానంటున్నావు. ఆ రోజు నువ్వెందుకు తెలుగుదేశం వాళ్ళు వస్తే రిప్రజెంటేషన్ తీసుకోనికుండా ఆపావు? నువ్వు నేర్పిన సంస్కృతే కదా ఇది. నేను చెప్పేది ఏంటంటే, మీడియా ద్వారా ఈ రోజున వంశీ కావచ్చు, రేపటి రోజు వంతు నానికి రావచ్చు, లేదంటే ఇంకొక ఎల్లయ్యకి రావచ్చు, పుల్లయ్యకి రావచ్చు. 4 రోజులు చట్టాన్ని అమలుపరచటంలో కూటమి వెనక్కుంటే ఉండొచ్చేమో నేను కూడా అంగీకరిస్తున్నా. తొందరపడి దుందుడుకుగా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ యొక్క వాళ్ళ సహచరులు నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం అంటే డీజీపీ గారు కావచ్చు, సిఎస్ గారు కావచ్చు. అంతే తప్ప ఎవ్వడు కూడా తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా దెందులూరు నియోజకవర్గంలో కావచ్చు, గన్నవరం కావచ్చు, గుడివాడ కావచ్చు, లేదంటే బందర్ కావచ్చు, చాలామంది ఫీల్ అవుతున్నారు. పేరు నారినేంటి ఆ విధంగా వదిలిపెట్టారు, అంత కుంభకోణం చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. చాలామంది జన సైనికులు, తెలుగుదేశం వారు కూడా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చేసినటువంటి ద్రోహాలు, వీళ్ళు చేసినటువంటి దోపిడీలు కాకినాడ దగ్గర నుండి ఒక్కొక్కరితో చరిత్ర ఉంది. మనిషిని చెప్పి మీరు డోర్ డెలివరీ ఇస్తేనే దిక్కు దివాణం లేదు. ఇది ఈ ప్రభుత్వం అన్నా మీరు మాట్లాడేది? ఈ గవర్నమెంట్నా మీరు ఏలెత్తి చూపేదని అడుగుతున్నాం. మీ తప్పు లేకుండా ఈనాటికి నా నియోజకవర్గంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు అక్రమంగా పెట్టల, ఒక్కడిని జైలుకి పంపలా వైఎస్ఆర్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ. అది కారణం ఈ కూటమి యొక్క క్రమశిక్షణ, ఈ కూటమి యొక్క నిర్ణయం. ఈ రోజున అబ్బాయి చౌదరి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది? నువ్వు నీ మనుషులు పేటరేగిపోయారు. నాతో గొడవపడి నన్ను ఒక నేరస్తుడిగా, ఒక క్రిమినల్గా చిత్రీకరించడం కోసం మీరు ఒక స్కెచ్ చేశారు. ఆ స్కెచ్లో మీరే పడ్డారు. నన్ను ఇరికిద్దామని చూశారు, మీరు ఇరుక్కున్నారు. మీరు 25 మందితో వచ్చారు, నేను 3 వచ్చా. నా గన్మెన్, నా డ్రైవర్, నా 2 డ్రైవర్లు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చేవాడు, ఒక ఫోటోలు తీసేవాడు. ఇంత మట్టుకే నా 2 కార్లలో ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఫంక్షన్ల వల్ల ఎటు స్కాటెడ్కి విడిపోయాం. నువ్వు వచ్చింది 25 మందితో వచ్చావు. 25 మందితో వచ్చావు గొడవ పెట్టుకోవడానికి. కావాలని వచ్చావు, ఉద్దేశపూర్వకంగా వచ్చావు. నువ్వు కొల్లేరు తాలూకా ఉన్నటువంటి 6 కోట్లు ఎగ్గకొట్టడంలో ఇది ఒక ప్లాన్. అది ఆ స్కెచ్లోనే నువ్వు ప్రయాణం చేసావు కాబట్టి ఈరోజు నీ మీద కేసు కట్టాల్సి వచ్చింది. అంతే తప్ప నువ్వేంటి, నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవి. నువ్వు వెళ్తే నీ కారు అక్కడ ఉంటే ఎవడు వెళ్తాకి లేదా పెళ్ళిళ్ళకి? పెళ్ళిళ్ళకి వస్తాకి లేదా? వచ్చావు, దిగావు, నీ కారు ఎక్కడ ఉండాలి? పార్కింగ్లో ఉండాలి. ఎవడొస్తే నువ్వు ముందు వస్తే నీ కారు వస్తుంది, నేను ముందు వస్తే నా కారు వస్తుంది. నేను వస్తున్నాను, నా డ్రైవర్ పెడితే కావాలని ఆ విజువల్స్ చూపిస్తా, మీకు ఇస్తా. మీ మీడియా వాళ్ళు అందరి దగ్గర లేవు. నా కారుకి కెమెరా ఉంది. నా కారు పెట్టిన తర్వాత
వాళ్ళ డ్రైవర్ ఏ విధంగా తీసుకొచ్చి కారు పెట్టాడు. ఎవడైతే కళ్యాణ మండపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వాడు 3 సార్లు అని చెప్పాడు, వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళ కార్లు వచ్చినాయి, కొద్దిగా పక్క పెట్టని వస్తే రానిమని చెప్పి అంటే వస్తే రానివ్వమంటే అది గౌరవం అదా ఇచ్చేది? చదువుకున్నటువంటి సంస్కారం అదా? బూతులు తిట్టావు అనకపోతే గొప్ప పని చేసావు అబ్బాయా, నువ్వు కాబట్టి పెట్టావు అబ్బాయా కార్లు అడ్డం, శబాష్ నువ్వు వెళ్ళాకే వెళ్తావు అబ్బాయా అని అనమంటావా? ఏంటి మీ ఉద్దేశం? రాంబాబు సమాధానం చెప్పు. రమ్మంటావా? నీ దగ్గరికి, నీ ఇంటికి రమ్మంటావా, నీ ఆఫీసుకి రమ్మంటావా? వచ్చి చెప్తా, నా తప్పంటే చెప్పు. అంతే తప్ప నీకు నోరుంది కదా అని ఆంబోతులాగా అరవమాక, రంకిలేయమాక. నువ్వు ఆంబోతు అని తెలుసు, రంకిలేస్తావని తెలుసు. నీ రంకిలన్నీ మొన్న ప్రజాక్షేత్రంలో నీ కూరలు తీశారు, నీ పేకలు తీశారు. పేకలంటే పొడిసే కొమ్ములు ఉంటాయి, ఆంబోతు కొమ్ములు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎరగదీశారు. ఇంకెందుకు రంకిలు వేస్తున్నావు? ఎవడి మీద వేస్తావు రంకిలు? నువ్వు వేసావు, నీ జగన్ వేశాడు. వైనాట్ 175 అన్నాడు. ఏమైంది? మీ రంకిలన్నీ ఏమైపోయినాయి? ప్రజలు ఏం చేయాలో మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టాలో అక్కడ పెట్టారు. అంటే ఆ వాతలు చూపించుకుంటానికి కూడా లేనటువంటి రహస్య ప్రదేశంలో పెట్టారు. ఆ వాతలు నాకు ఇక్కడ పెట్టారని చెప్పుకుంటానికి కూడా లేదు, అలాంటి వాతలు పెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి? ఇంకెందుకు మాట్లాడుతున్నారు? మీకు సిగ్గు అనిపించట్లేదా? అడంటాడు అబ్బయ్య, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు దెందులూరులో అంటాడు. 4000 పెన్షన్ నీ అబ్బ సొత్తమ్మా? ఆ ఇచ్చింది నీ అబ్బ సొత్తా లేకపోతే నీ జగన్ అబ్బ సొత్తా? అది సంక్షేమం అనరా? దాని సంక్షేమం లెక్కలోకి రాదా అది? ఈ రోజున ఒక్క రోడ్డు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక గుంటలు లేని రోడ్డుని నియోజకవర్గంలో మార్చా, 85% బాగు చేశా. నువ్వు వదిలేసినటువంటి ఏలూరు పెరికేడు రోడ్డు అక్కడికి రావాల్సి వస్తే 18 కోట్లు చంద్రబాబు గారు పాత బకాయి ఇస్తే ఆగ మేఘాదం మీద పరిగెట్టిస్తున్నా. ఉగాది నాటికి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తా. బలివే బ్రిడ్జి వదిలిపెట్టి వెళ్తే ఆ రోజు నేనున్నప్పుడు శాంక్షన్ తెచ్చా. ఎట్టకేలకి 5 ఏళ్ళు కట్టగా ఊరినే స్లాబ్లు వేసావు. అక్కడ రేపు శివరాత్రికి ఘాటులు లేవు, నేను వచ్చా కట్టించా, నేను రోడ్డు వేసా. రా రేపు బలివేకి వచ్చి చూడు, నీకు కళ్ళుంటే ఏం అభివృద్ధి జరుగుతుందో గర్వపడు. నియోజకవర్గం ఇంత బాగుపడుతుందని. ఏలూరు రామసింగవరం వయ్యా బాదరాల రోడ్డు 3 కోట్లు ఇచ్చి